వెల్కమ్ బ్యాక్. జేఈ మెయిన్స్ 2025లో హైదరాబాద్ రెసిడెన్స్ విద్యార్థులు చారిత్రక విజయం సాధించారు. రెసిడెన్స్ విద్యార్థి ఆర్చిస్మాన్ 300 మార్కులకు 295 సాధించి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 13వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. రెసిడెన్స్ కళాశాలకు చెందిన 3 విద్యార్థులు వేర్వేరు సబ్జెక్టుల్లో 100% సాధించారు. మొత్తం 57 మంది విద్యార్థులు 99% కంటే ఎక్కువ మార్కులు పొందగా వివిధ సబ్జెక్టుల్లో 285 మంది 99% సాధించారు. ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ పరీక్షల్లో హైదరాబాద్ రెసిడెన్స్ విద్యార్థులు దేశవ్యాప్తంగా అసాధారణ ఫలితాలు సాధించారని డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. దాదాపు 1500 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారని, వారిలో 57 మంది 99% కంటే ఎక్కువ మార్కులు సాధించడం గర్వకారణమని అన్నారు. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రెసిడెన్స్ డైరెక్టర్ సన్మానించారు. ప్రతిభావంతులైన మొదటి 4 విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి ₹1,00,000 స్కాలర్షిప్ అందించారు. 2.5 lakh స్టూడెంట్స్ అనేటటువంటిది జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ 2.5 lakh స్టూడెంట్స్ చాలా మంది రెసిడెంట్ స్టూడెంట్స్ మాకు చాలా హ్యాపీగా ఉంది. నేషనల్ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 రెసిడెంట్ స్టూడెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. దాంతోపాటు హైదరాబాద్ నుంచి మా క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ 3 మెంబర్స్కి 100% స్కోర్ రావడం, దాంతోపాటు ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి రాసినటువంటి స్టూడెంట్స్లో 1500 స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు. ఈజ్ ఎ బిగ్ నెంబర్. హైదరాబాద్ క్యాంపసెస్ నుంచి మా స్టూడెంట్స్ దగ్గర 1500 మెంబర్స్ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడం అనేటువంటి మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. ఈ 1 month కూడా స్టూడెంట్స్కి చాలా క్రూషియల్. వీళ్ళందరూ జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరూ జేఈ అడ్వాన్స్లో కూడా మంచి ఫలితాలు సాధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో వీళ్ళు సీట్లు సాధించడంతో పాటు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళకి చదువు చెప్పినటువంటి టీచర్స్ని కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం.